ఒకప్పుడు 100 రూపాయలు తీసుకెళ్తే సంచి నిండా సరుకులు వచ్చేవి. కానీ ఇప్పుడు 500 తీసుకెళ్ళినా వారానికి సరిపడా కూరగాయలు కూడా రావట్లేదు. ఇక నెల రేషన్ చూస్తే ఉన్న పార్ట్స్ కూడా ఖాళీ కావాల్సిందే ఆ ధరలు చూస్తే. ఇక ఏం కొనాలన్న భయం, ఏం తినాలన్న వణుకు. కూరగాయల దగ్గర నుంచి సిలిండర్ దాకా, పెట్రోల్ నుంచి పప్పుల దాకా ఏ దాన్ని చూసినా ఆకాశాన్ని అంటుకునే ధరలే. ఒక సామాన్యుడి నెల జీతం 15 రోజుల్లోనే ఆవిరైపోతుంటే మిగిలిన 15 రోజులు ఆ కుటుంబం ఏం తినాలో, ఎలా బతకాలో ఏ రోజైనా పాలకులు ఈ విషయం ఆలోచించారా? ఇది దేశం ఎదుగుతున్న వేగమా, లేక సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరల భారమా? ఈ మౌన రోదన వెనుక భయంకరమైన వాస్తవాలు వింటే మీ గుండె చెరువవుతుంది. వినండి, చూడండి. మధ్యతరగతి ఇల్లు ఎలా నడుస్తుందో తెలుసా? ఒక యుద్ధంలా సాగుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయి, మందుల రేట్లు పెరిగాయి, ఇంటి అద్దెలు కూడా పెరిగిపోయినాయి. కానీ పెరగనిది ఒక్కటే, సామాన్యుడి జీతం. పెట్రోల్ రేటు సెంచరీ దాటి ఎప్పుడో దూసుకుపోయింది. దానివల్ల రవాణా ఖర్చులు పెరిగిపోయి ప్రతి వస్తువు ధర కూడా రెట్టింపయ్యింది. ఇక గ్యాస్ సిలిండర్ ధర చూస్తే సామాన్యుడి గుండె ఆగిపోతుంది. కట్టెల పొయ్యి మీద వండుకుందామన్నా పల్లెల్లో కూడా దొరకని కట్టెల పరిస్థితి. ఇక ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అస్సలు లేవు. కానీ ఖర్చులు తగ్గించుకోవడానికి అన్నంలో పెట్టుకునే కూరలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మార్కెట్కి వెళ్తే టమాటా నుంచి పచ్చిమిర్చి దాకా దేన్ని ధర అడిగే పరిస్థితే లేదు. మొన్నటి దాకా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పించాయి. ఇప్పుడు ఆకుకూరలు కూడా అందని ద్రాక్షల్లా మారిపోయినాయి. రైతుకు లాభం రావడం లేదు, సామాన్యుడికి తక్కువ ధరకు దొరకడం లేదు. ఇక మధ్యలో ఉన్న దళారులు మాత్రం, కార్పొరేట్ శక్తులు కూడా మన రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నాయి. ఇదన్నీ జరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారు? ఇక జీఎస్టీ పేరుతో ఉప్పు, పప్పు, పాలు, పెరుగు మీద కూడా పన్నులు వేసి పేదవాడి నోటికాడి కూడును లాగేసుకుంటున్నారా? ఇక డిజిటల్ ఇండియాని ఫోన్లలో చూసుకోవడమేనా? పల్లెంలో అన్నం ముద్ద దిగని ఈ అభివృద్ధి ఎవరి కోసం, ఎందుకోసం? సామాన్యుడు అప్పు చేయలేడు, అలాగని ఆకలితోనూ ఉండలేడు. మధ్యతరగతి వాడు బయటకొచ్చి ధర్నా చేయలేడు, లోపల దాచుకొని ఏడవనూ లేడు. ఇక క్రెడిట్ కార్డుల అప్పులతో, పర్సనల్ లోన్ల వడ్డీలతో సగటు మనిషి జీవితం చచ్చిపోతుంది. ఇక ఏదైనా పండుగ వస్తే ఆనందపడాల్సింది పోయి ఖర్చులు ఎలా అని భయపడే పరిస్థితి తీసుకొచ్చారు వీరు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రుణమాఫీలు చేసే పాలకులు సామాన్యుడి కడుపు నింపడానికి ఒక్క రూపాయి అయినా తగ్గిస్తున్నారా? అస్సలు లేదు. సోదరులరా, ఇది మనందరి సమస్య. మనం సైలెంట్గా ఉంటే ధరలు పెంచుకుంటూనే పోతారు, మనల్ని పిండుతూనే ఉంటారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు కాదు, సామాన్యుడి కడుపు నింపడం. మీ ఇంట్లో కూడా ఈ ధరల మంట తగులుతుందా? మీరు కూడా బడ్జెట్ సర్దుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. మీ వీడియోను ఆ పాలకుల చెవికి చేరేలా షేర్ చేద్దాం. మనం నిలదీయకపోతే రేపు మన పిల్లలకు అన్నం పెట్టడం కూడా అసాధ్యమవుతుంది. ఆలోచించండి.